Hi friends, welcome back to my channel. Today I'm going to discuss about the ML ops. అసలు ML ops అంటే ఏందో ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ML ops. ML ops is all about the మిషన్ లెర్నింగ్ ప్లస్ ఆపరేషన్స్. మీకు చెప్పాలంటే సింగిల్ వర్డ్లో మిషన్ లెర్నింగ్ ప్లస్ ఆపరేషన్స్ అంటారు. ప్లస్ ఆపరేషన్స్ ఆపరేషన్స్. సో సార్ అసలు ఏం సార్ మిషన్ లెర్నింగ్ ప్లస్ ఆపరేషన్స్ ఏంటంటే ఇట్ ఎన్ష్యూర్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ అని చూసారా, అది మెయిన్ పాయింట్. దాని గురించే క్లాస్ మొత్తం ఉంటుంది, ఆ మోడల్ ఏంది అనేది. ఇట్స్ ఎన్ష్యూర్స్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ వర్క్ రియలబుల్లీ ఇన్ ప్రొడక్షన్, స్టే యాక్యురేట్ అండ్ గెట్ అప్డేటెడ్. సో మీకు ఈ డెఫినేషన్ చూస్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీకు దాన్ని నేను జనరలైజ్ నథింగ్ బట్ నేను సింప్లిఫై చేసి చెబుతాను. అసలుకి మిషన్ లెర్నింగ్ మోడల్స్ అంటే ఏందో, ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది యాక్యురేట్గా ప్రొడక్షన్ లెవెల్లో వితౌట్ హ్యావింగ్ ఎనీ బఫరింగ్ లేకుండా వర్క్ అవ్వాలంటే ప్రొడక్షన్లో మిషన్ లెర్నింగ్ మోడల్ అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ మిషన్ లెర్నింగ్ మోడల్స్. మిషన్ లెర్నింగ్ మోడల్ ఒకటి అర్థమైతే మీకు అర్థమైంది వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్ మోడల్. బిఫోర్ గోయింగ్ టు దాట్ ఐఎమ్ గోయింగ్ టు డిమాన్స్ట్రేట్ ఒక ఎగ్జాంపుల్ చూపించుకొని దాంట్లో నేను మిషన్ లెర్నింగ్ మోడల్ తీసుకొస్తాను. సో ఫస్ట్లీ నేను డెఫినేషన్ రాస్తాను జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో మిషన్ లెర్నింగ్ మోడల్ మిషన్ లెర్నింగ్ models work reliable in production, stay accurate, nothing but without having any mistake it should run according to your requirements తో రన్ అవుతుందా అనేదే పాయింట్. సో అండ్ గెట్ అప్డేటెడ్ ఆటోమేటికలీ. అండ్ ఇది డెఫినేషన్. మీకు లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏం సార్ డెఫినేషన్. నేను ఇప్పుడు దాన్ని జనరలైజ్ చేస్తాను చూడండి. నథింగ్ బట్ సింప్లిఫై, అప్డేట్ ఆటోమేటికల్లీ. సో అసలు ఈ డెఫినేషన్ ఏం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ వాడుతున్నారు డైలీ. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ కానీ అయి ఉండొచ్చు, మెటా లైక్ ఇన్స్టాగ్రామ్ అన్న అయి ఉండొచ్చు, నెట్ఫ్లిక్స్ అన్న, ఏదో ఒక ఈకామర్స్ కానీ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు వాడుతూ ఉన్నారు అనుకోండి. వాడేటప్పుడు ఏమైందంటే ఇక్కడ త్రీ డిఫరెంట్ ఇంజనీర్ రోల్స్ తీసుకొస్తారు చూడండి. ఇక్కడ ఎంఎల్ ఆప్స్కి తెలిసే ముందు ఫస్ట్ డేటా ఇంజనీర్లు ఉంటారు. మీ యూట్యూబ్ మీరు చూస్తారు కదా, డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే, డేటా ఇంజనీర్ వీళ్ళు కూడా ఒక సాఫ్ట్వేరే. ఈ డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారంటే మీరు చూస్తున్న యూట్యూబ్లో కంటెంట్ని వాళ్ళంతా రా డేటాగా కలెక్ట్ చేస్తారు. ఎలా కలెక్ట్ చేస్తారో మీరు చూసే వీడియోస్ కానీ, మీ లైక్స్ ఏంది, డిస్లైక్స్ ఏంది, మీ కామెంట్స్ ఏంది, ఎక్కువగా ఏది చూస్తున్నారు, ఆ రా డేటాని ఒక ఫైల్ ఫార్మాట్లో వీళ్ళు డేటా ఇంజనీర్స్ కలెక్ట్ చేస్తారు బై రైటింగ్ ద కోడ్. పైథాన్లో కానీ వాళ్ళు ఏదో ఒక యూజ్ చేసి పాండాస్ కానీ యూజ్ చేసి వాళ్ళ కోడ్ రాస్తారు. ఆ కోడ్ రాసి నీ డేటా అంతా కలెక్ట్ చేస్తారు. నీ యూట్యూబ్ వాడుతున్నారు కదా, మీరు ఏది ఎక్కువ వాడుతున్నారో ఆ లైక్స్ కానీ, మీరు ఇంట్రెస్ట్గా ఏది చూస్తున్నారు, డిస్లైక్ ఏది ఎక్కువ చేస్తున్నారు, కామెంట్, ఆ రా డేటాను మొత్తం కలెక్ట్ చేస్తారు. ఎవరు? డేటా ఇంజనీర్స్. రా డేటా దే విల్ కలెక్ట్ రా డేటాను వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఎవరు? డేటా ఇంజనీర్స్ కలెక్ట్ రా డేటా. మీ యూట్యూబ్ ఛానల్ రా డేటాను మొత్తం వాళ్ళు కలెక్ట్ చేస్తారు. వాళ్ళు కలెక్ట్ చేసి ఏం చేస్తారు సార్ అనొచ్చు. ఇక్కడ ఇంకో డిజిగ్నేషన్ రోల్ వచ్చింది, నథింగ్ బట్ డేటా సైంటిస్ట్ అని మీకు ఇనే ఉంటారు. చాలా జాబ్ రోల్స్ ఉంటాయి వీటి మీద, డేటా ఇంజనీర్ మీద కూడా. సో డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ కలెక్ట్ చేసిన రా డేటాని వాళ్ళు బై కలెక్టింగ్ దిస్ రా డేటా దే విల్ క్రియేట్ ఎ మోడల్. నథింగ్ బట్ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ఒక బ్రెయిన్ని క్రియేట్ చేసేది ఎవరంటే ఈ డేటా సైన్స్ ఇంజనీర్సే. These data science engineers are responsible for the creation of machine learning models. Model is nothing but brain. అది ఏం చేస్తుందంటే డేటా సైన్స్ వాళ్ళు ట్రైన్ చేస్తారు, దాన్ని బిల్డ్ చేస్తారు ఆన్ దిస్ డేటా. నీ డేటాని బట్టి నీకు ఏమేమి వీడియో రావాలో దానికోసం వాళ్ళు ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని తయారు చేస్తారు.
సో మీకు ఈ మోడల్ అంటే ఏంది తెలియాలి. అసలు మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం సార్ అంటే, మిషన్ లెర్నింగ్ మోడల్ దీన్ని బిల్డ్ చేసి డేటా సైన్స్ చెప్పా కదా. ఈ మోడల్ ఏంటంటే ఇది మీ డేటాను అనలైజ్ చేసిద్ది. ఇట్ విల్ అనలైజ్ యువర్ డేటాను అనలైజ్ చేసి దానికి ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేసి, ఓకే ఈ మనిషి ఈ వ్యక్తి ఈ ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు, ఈ ఎక్కువ డిస్లైక్ చేస్తున్నాడు. బేస్డ్ ఆన్ దాట్ మీ యొక్క యూట్యూబ్ అనేది అలా ఫ్రేమ్ వర్క్ చేసింది. ఇది మీరు ఎక్కువ ఏది చూస్తున్నారు అనుకో అదే ఎక్కువగా మీకు రిపీటెడ్గా వస్తూ ఉంటుంది రికమెండేషన్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అదే ఎలా అంటే మీరు డే బై డే ఎక్కువ సాంగ్స్ వింటూ ఉన్నారు, ఇంగ్లీష్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ కానీ తెలుగు మూవీస్ కానీ ఎక్కువ వింటూ ఉంటే మీకు డైలీ ఏమైంది, మీకు రికమెండేషన్స్ అయ్యే వస్తూ ఉంటాయి. యూ విల్ గెట్ ద రికమెండేషన్ ఆఫ్ దట్. ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైనా వింటా ఉన్నారనుకో మీకు అదే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. దీనికి ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పోస్ట్ లైక్ చేశారనుకో మీకు ఏమన్నా ఆ పోస్ట్ మళ్ళీ మీకు అతని నుంచి మళ్ళీ ఇంకోటి వస్తుంది, మీకు చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రికమెండేషన్. ప్రిడిక్ట్ చేసిద్ది ఇతను ఇది చూస్తున్నాడు కాబట్టి మళ్ళీ మనం అది పంపిద్దాం. అలాంటివే ఒకవేళ తెలుగు సాంగ్స్ అంటున్నాడు, ఓకే మరిన్ని తెలుగు సాంగ్స్ పెడదాం. మీరు సాంగ్ ప్లే చేసిన తర్వాత కింద లాట్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కింద తెలుగులో. దేనికలా? బికాస్ అదంతా చేస్తుంది ఎవరు? ఈ ఎంఎల్ మోడల్ అనేది. ఎంఎల్ మోడల్ యాక్ట్ లైక్ ఏ బ్రెయిన్ దట్ ఈస్ క్రియేటెడ్ బై డేటా సైన్స్. దట్ మోడల్ విల్ అనలైజ్ నీ డేటా, నువ్వేమేమి చూస్తున్నావు డేటా అనలైజ్ చేసి ఆ ప్యాటర్న్ని అకార్డింగ్లీ నీ ఇంట్రెస్ట్ని బట్టి పంపించింది, డిస్లైక్స్ని పంపించదు. దట్ ఈస్ అబౌట్ ది ఎంఎల్ మోడల్. సార్ మీరు డేటా ఇంజనీర్ అంటే ఏందో చెప్పారు, డేటా సైన్స్ అంటే ఏందో చెప్పారు. సార్ అసలు ఇప్పుడు మరి ఎంఎల్ ఆప్స్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ వచ్చింది ఎంఎల్ ఆప్స్ రూల్ స్టార్ట్స్ హియర్. సార్ ఎంఎల్ ఆప్స్ రూల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ డేటా ఉంటుంది కదా, వీళ్ళు క్రియేట్ చేస్తారు కదా ఈ మోడల్ని ఏం చేస్తారంటే దే విల్ కన్వర్ట్ ఇన్ టు ది ఏపీఐ సర్వర్స్. గుర్తుపెట్టుకోండి, ఏపీఐ సర్వర్స్గా మారుస్తారు ఈ యొక్క ఎంఎల్ మోడల్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ బై యూజింగ్ దట్ వీళ్ళు ఏం చేస్తారు ఏపీఐ సర్వర్స్ని క్రియేట్ చేస్తారు. మీకు ఏపీఐ సర్వర్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఏపీఐ సర్వర్స్ అంటే ఏంది సార్? మీరు అంటున్నారు కదా నేను ఎక్కువ చూస్తున్నాను కాబట్టి నాకు ఆ రికమెండెడ్ వీడియోస్ వస్తున్నాయి అంటున్నారు కదా, కానీ మీకు ఆ ఎంఎల్ మోడల్కి చెప్పేది ఎవరు? మీరు యూజరు. మీరు టైప్ చేస్తారు, మీరు టైప్ చేసిన తర్వాత మీ యొక్క రిక్వెస్ట్ని ఆ మోడల్ దగ్గరికి పంపించేది ఎవరంటే ఏపీఐ విల్ యాక్ట్ లైక్ ఎ మెసెంజర్ బిట్వీన్ యూ అండ్ దట్ ఎంఎల్ మోడల్కి నీకు ఒక మెసెంజర్ లాగా యాక్ట్ అయ్యేది. ఇట్స్ లైక్ ఏ మెసెంజర్ బిట్వీన్ యూజర్ అండ్ ఎంఎల్ మోడల్కి మీకు ఒక మెసెంజర్ లాగా యాక్ట్ చేసేది ఎవరంటే ఏపీఐ సర్వర్. దాన్ని క్రియేట్ చేసేది ఎవరంటే మీరే ఎంఎల్ ఆప్స్. బై యూజింగ్ పైథాన్ ఫ్రేమ్వర్క్ లా మీరు ఒక కోడ్ రాయాల్సి వస్తుంది. ఎలా క్రియేట్ చేస్తారు? మీరు క్రియేట్ చేసేది ఎవరు? ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్స్. ఎలా? బై యూజింగ్ పైథాన్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ ఫ్రేమ్వర్క్ ఏమేమంటే ఫ్రేమ్వర్క్స్ అంటే మీకు తెలిసే ఉంటాయి. ఫాస్ట్ ఏపీఐ ఆర్ ఫ్లాస్క్. వీటిని యూజ్ చేసుకొని వీటిని యూజ్ చేసుకొని పైథాన్లో మీరు కోడ్ రాయాల్సి వస్తుంది. కన్వర్ట్ చేయాలి దాన్ని ఏపీఐ సర్వర్స్గా. ఏపీఐ సర్వర్ లేకపోతే మీరు పెట్టిన రిక్వెస్ట్ ఎంఎల్ మోడల్కి అందదు. సో ఇలా 3 డిఫరెంట్ పీపుల్ చూడండి. నేను ఇక్కడ చూడండి డేటా ఇంజనీర్ ఏం చేశాడు చెప్పా కదా. డేటా ఇంజనీరు, దాని తర్వాత డేటా సైంటిస్ట్, దాని తర్వాత ఎంఎల్ ఆప్స్. ఇంత 3 రిలేట్ అయి ఉంటారు. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, నథింగ్ బట్ ఆపరేషన్స్, నథింగ్ బట్ డివాప్స్. ఈ మూడిట్లో ఇంటర్సెక్షన్తో చేసేదే ఎంఎల్ ఆప్స్. సార్ ఇప్పుడు దాకా అర్థమైంది, వీళ్ళు కోడ్ రాస్తారు, మీకు అర్థమైంది కదా. ఎంఎల్ ఆప్స్లో మిషన్ లెర్నింగ్ పీపుల్ ఖచ్చితంగా కోడ్ రాయాలి బై యూజింగ్ పైథాన్ ఫ్రేమ్వర్క్, ఫాస్ట్ ఏపీఐ కానీ ఫ్లాస్క్ కానీ యూజ్ చేసుకుని వాళ్ళు కోడ్ రాసి దాన్ని ఏపీఐ సర్వర్గా మారుస్తారు. ఏపీఐ సర్వర్ అంటే నీకు చెప్పాను మీకు, ఇట్స్ లైక్ ఎ మెసెంజర్ బిట్వీన్ యూజర్ అండ్ ఎంఐ మోడల్. సార్ ఇంకా దీని తర్వాత మన కోడ్ ఉంటే సరిపోయేది కదా, దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఆటోమేటికల్లీ డివాప్స్ రోల్ స్టార్ట్ అయ్యేది, నథింగ్ బట్ ఆపరేషన్ రోల్ స్టార్ట్ అయ్యేది. ఇది కూడా చేసేది ఎంఎల్ ఆప్స్ పీపులే, ఇక్కడ డివాప్స్ రాదు. ఇది కూడా చేసేది ఎంఎల్ ఆప్స్ అంటే నీకు పైన చెప్పా కదా, ఎంఎల్ ప్లస్ ఆప్స్. ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇది డిప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చేది. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఎవరు చేస్తారు? వీళ్ళే, ఎంఎల్ ఆప్స్ వాళ్ళే. మీకు డిప్లాయ్మెంట్ అంటే తెలుసు, డివాప్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నథింగ్ బట్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కోడ్ని పుల్ చేసుకొని ఆటోమేట్ చేస్తారు. ఎక్కడ సిఐసిడీలు ఆటోమేట్ చేసి ఏదొక
డిప్లాయ్మెంట్ చేసే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈకేఎస్ కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఈకేఎస్ ప్లాట్ఫామ్స్ కానీ, ఈకేఎస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్లో కానీ, ఆ డాకర్లో కానీ, ఆర్ ఈసీ2 ఇన్స్టెన్స్ ఈ క్యూబర్నెటిస్ కానీ. బై యూజింగ్ దిస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేట్ చేసిన తర్వాత వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. దీనికి డిప్లాయ్ చేసేది ఇదొక ఈకేఎస్. ఈకేఎస్ అంటే మీకు తెలుసు ఏడబ్ల్యూఎస్లో ఉంటుంది, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీసెస్. ప్రొడక్షన్ లెవెల్, ఎంటర్ప్రైజెస్ లెవెల్ ఎక్కువ వాడిది ఈకేఎస్. డాకర్ యూజ్ చేసుకుని కూడా డిప్లాయ్ చేయొచ్చు, బట్ ఇట్స్ టెస్టింగ్ వర్క్. ఒక సర్వరే, ఒక కంటైనరే, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ కోడ్, ఈ ఏపీఐ సర్వర్ కన్వర్ట్ చేసింది ఎంఐ మోడల్. ఇదంతా ఒక కంటైనర్, తెలిసిన కోడ్ అంతా కంటైనర్ నుంచి వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఎక్కడ? డాకర్లో కానీ ఈకేఎస్లో కానీ. డిప్లాయ్ చేసిన తర్వాత మానిటర్ చేస్తారు. మానిటరింగ్, యూ ఆల్రెడీ నో వాట్ ఎగ్జాక్ట్లీ మానిటరింగ్ టూల్స్ కూడా మీకు తెలుసు. ఏంటి? గ్రఫానా, ప్రొమెథిస్. ఈ రెండు యూజ్ చేసుకొని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఈ అంతా వీళ్ళు చూడండి, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్టు, ఎంఎల్ఆప్స్ ఇంజనీర్ వీళ్ళంతా కలిసే పని చేస్తారు. ఒకరి తర్వాత ఇంటర్లింక్ అయి ఉంటారు ఒకళ్ళొకళ్ళు. సో వాళ్ళకు ఒక్కసారి కోడ్ వచ్చిన తర్వాత, వాళ్ళు ఏపీఐ సర్వర్స్ కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళంతా మళ్ళీ వాళ్ళే ఎంఎల్ఆప్స్ ఇంజనీరే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. డిప్లాయ్ చేసిన తర్వాత మానిటరింగ్ మీకు తెలుసు టూల్స్, ప్రొమెథిస్ అండ్ గ్రఫానా. బై యూజింగ్ దోస్ టూల్స్ దే విల్ మానిటర్ చేస్తూ ఉంటారు. అసలుకి డేటా డ్రిఫ్ట్ ఏంటి, మానిటరింగ్ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ. మానిటరింగ్ టూల్స్ అని ఏంటి అనేది ప్రొమెథిస్, గ్రఫానా క్లాసెస్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ ఇక్కడ ఎంఎల్ఆప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ట్రాక్ చేస్తారు, మోడల్ యాక్యురసీగా రన్ అవుతుందా. నేను ఒకసారి స్క్రీన్ని ఓకే చూడండి. మానిటరింగ్ అంటే ఏం లేదు. ఎంఎల్ఆప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, మీ ఎంఎల్ మోడల్ ప్రాపర్గా రన్ అవుతుందా. ఎంఎల్ మోడల్ అని చెప్పా కదా, ఇది యాక్ట్ లైక్ ఎ బ్రెయిన్. అది ప్రాపర్గా రన్ అవుతుంది యాక్యురసీగా. అది ఏదన్నా డేటా డ్రిఫ్ట్ ఏమైనా ఉందా, ఏమైనా న్యూ డేటా వచ్చి యాడ్ అవుతుందా, ఇలాంటివన్నీ ఎంఎల్ఆప్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త అప్డేట్స్ ఉన్నాయా, రీటైన్ చేస్తారు అప్డేట్స్ ఉంటే. అండ్ ఒకవేళ అప్డేట్స్ ఉంటే రీటైన్ చేసి మళ్ళీ రీడిప్లాయ్ చేస్తారు ఎంఎల్ఆప్స్ ఇంజనీర్స్, గివింగ్ గుడ్ రికమెండ్. ఇది ఏంటంటే ఎంఎల్ మోడల్ అనేది మీరు యూజ్ చేసే యూట్యూబ్ అనేది ఆ రికమెండేషన్స్ ఆ ప్యాటర్న్ లో మీకు కావాల్సినట్టు వస్తున్నాయా లేదా అనేది కరెక్ట్ చేసేది ఎంఎల్ మోడల్. దాన్ని కాపాడుకుంటా ప్రాపర్గా రన్ చేసేది ఎవరంటే, మానిటరింగ్ చేసేది ఎవరంటే ఎంఎల్ఆప్స్ ఇంజనీర్. ఎంఎల్ మోడల్ అనేది రన్ అవ్వాలి ప్రాపర్గా. ఇట్ షుడ్ రన్ యాక్యురస్లీ అండ్ ప్రిసైజ్లీ అండ్ ఇట్ షుడ్ గివ్ రికమెండేషన్ రిలవెంట్ టు యువర్ రిక్వెస్ట్. మీరు ఇచ్చిన రిక్వెస్ట్కి రిలవెంట్గా ఆన్సర్ రావాలి. త్రో దేని నుంచి? త్రో ఏపీఐ సర్వర్ యాక్ట్ లైక్ మెసెంజర్ అని చెప్పాను మీకు. సో ఎంఎల్ఆప్స్ అనేది అంత మానిటరింగ్ చేసింది. మానిటరింగ్ ప్రొమెథిస్, గ్రఫానా టూల్స్ వాళ్ళు వాడతారు. సో మీకు డెవాప్స్కి దీని తేడా ఏంటంటే, డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆపరేషన్. వాళ్ళు బేసికల్గా కోడ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది గిటబ్ నుంచి. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ చేస్తారు మీకు ఆటోమేటిక్ తెలుసు. జెన్కిన్స్ కానీ సిఐసిడి యూజ్ చేసి తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ ఏంది, ఎంఎల్ఆప్స్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు, ఎంఎల్ మోడల్ని కన్వర్ట్ ఏపీఐ సర్వర్గా మార్చిన తర్వాత వాళ్ళు కోడ్ని ఇక్కడ పుష్ చేసుకుంటారు గిటబ్లో. ఆ తర్వాత కూడా మళ్ళీ వీళ్ళే చేస్తారు ఆపరేషన్స్ కూడా. దే విల్ కన్వర్ట్ ఏపీఐ సర్వర్స్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ డూ ఆపరేషన్స్. రెండు చేయగలరు ఎంఎల్ఆప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్స్ ఏంది, ఓన్లీ దే విల్ డూ డిప్లాయ్మెంట్. జస్ట్ సిఐసిడి జెన్కిన్స్లో వాళ్ళు దాన్ని ఆటోమేట్ చేసి ఏం చేస్తారు, తర్వాత డిప్లాయ్ చేస్తారు. బట్ వీళ్ళు ఎంఎల్ మోడల్ని కన్వర్ట్ చేస్తారు ఏపీఐ సర్వర్స్గా. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 different fields. MLOps is all about the intersection of 3 different fields: data engineer, data scientist, DevOps. వీళ్ళ ముగ్గురు ఇంటర్సెక్షన్ నుంచి వచ్చిందే MLOps. ఇది చాలా ఇంపార్టెంట్. డెవాప్స్ MLOps రోల్స్ ఎక్కువ ఉన్నాయి కంపెనీస్లో. సో ఇది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మీకు చెప్పే కదా, మీకు ఒక రిక్వెస్ట్లో ప్యాటర్న్, మీరు కావాల్సిన ప్యాటర్న్లో వెళ్తున్నాయా, మీరు ఎక్కువ ఏ వీడియో చూస్తున్నారు, బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్ దే విల్ సెండ్. మీకు ఆ వీడియోలు వస్తూ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రికమెండేషన్. మీకు ఏదైతే ఎక్కువ చూస్తున్నారో అది మీకు అదే రికమెండ్ చేస్తూ ఉంటుంది బై యూజింగ్ మోడల్. ఆ మోడల్ క్రియేట్ చేసింది ఎవరు? డేటా సైన్స్. సో ఇది ఒక వీడియో మీరు చూస్తున్నప్పుడు, ఎడ్యుకేషన్ కంటెంట్ ఏదైనా చూస్తున్నారంటే డైలీ మీకు అలాంటివే రిఫర్ అవుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఏదైనా చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పైథాన్లోనే మిషన్ లెర్నింగ్ వాడేది.
ఏదన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా వ్యూస్ ఎక్కువ చేసి చూస్తున్నారు, మీకు సబ్స్క్రైబ్ చేయకపోయినా మీరు లైక్ చేయడం కానీ డిస్లైక్ చేయడం లైక్ చేశారనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ రోజు మీకు మళ్ళీ వచ్చింది, అది మీకు మీ యొక్క డిస్ప్లేలో వచ్చింది. సో దేనివల్ల అదంతా ఎంఎల్ మోడల్ వల్ల, త్రూ ఏపీఐ సర్వర్స్. ఇది సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే MLOps ఈజ్ ఆల్ అబౌట్ ది మోడల్స్ వర్క్ ఇన్ రిలయబుల్ ఇన్ ప్రొడక్షన్, స్టే యాక్యురేట్ అండ్ గెట్ అప్డేట్ ఆటోమేటిక్లీ. మీకు అర్థమే ఉంటుంది నేను రాసిన డెఫినేషన్. సో ఇది MLOps అంటే. సో నెక్స్ట్ వీడియోస్లో నేను క్లాసెస్ ఇంకా డీప్గా చెబుతాను. సో దిస్ ఈజ్ అబౌట్ ది MLOps. సో థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఒక స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ.